హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఏంటండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు బీరకాయ కీమా ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోండి. వాటిని కాస్త వేయించుకుంటున్నప్పుడే 2 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకోండి. మీరు తినే కారాన్ని బట్టే పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవచ్చు. ఇలా వేయించుకుంటున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇది బాగా వేగాలి. ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కూర అనేది. ఇలా పూర్తిగా వేయించుకున్న తర్వాత దీనిలోనే 1.5 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. మీరు తీసుకునే కీమా యొక్క క్వాంటిటీని బట్టే కారం అనేది వేసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. దీనిలోనే గరం మసాలా కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. నేను ఇక్కడ మామూలుగా ఆశీర్వాద్ కారాన్నే యూస్ చేస్తున్నాను. మీరైతే ఇంట్లో చేసిన మసాలా కారం అయితే 1.5 స్పూన్ సరిపోతుంది. ఇలా పూర్తిగా వేయించుకొని తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇది బాగా వేయించుకోవాలండి. ఇది ఎంత బాగా వేగితే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకున్నాక దీనిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమాని తీసి వేసుకోండి. ఇలా కీమాని మొత్తం వేసుకున్న తర్వాత పూర్తిగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత సన్నగా తరిగిన బీరకాయ ముక్కలను కూడా తీసి వేసుకోండి. ఇందులో అస్సలు వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి. ఆ బీరకాయ నుంచి వచ్చిన వాటరే మనకు సరిపోతుంది. ఇలా పూర్తిగా వేసుకొని కలిపి పెట్టుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ బాగా వేయించుకోవాలి. దగ్గర పడుతుందండి. మనం మధ్య మధ్యలో చూసి వేయించుకుని కలుపుకుంటే మనకి కూర అనేది పూర్తిగా దగ్గర పడిపోతుంది. ఇలా ముక్క అనేది మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా తీసుకొని వేసుకోవాలి. ఇలా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని తీస్తే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఆ కర్రీకి బాగా పడుతుంది. ఒకసారి కలిపి పెట్టుకుంటే బీరకాయ కీమా ఫ్రై రెడీ అండి.